నమ్మే పరిస్థితి లేదు. ఇదేమి సినిమా కాదు. నీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. మళ్ళా నిన్నే కాదు, గతంలో మీ యజమాని శివానంద రెడ్డి గారు 2014లో మీరు వైసీపీలో నుంచి ఇద్దరికి వచ్చారు. మీరు కూడా మీరేమి పుట్టుకతో తెలుగుదేశంలో పుట్టలే, వైసీపీలో నుంచి ఇద్దరికి వచ్చినారు. వచ్చిన తర్వాత కూడా అప్పుడు 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా లబ్బి వెంకటస్వామి గారు పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే, మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉంటే ఆయన ఇన్ఛార్జి కూడా ఉండకూడదని చెప్పేసి ఒక నీచమైన స్థితికి దిగజారి ఒక దళిత కాన్స్టిట్యున్సీలో దళితులు, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఇన్ఛార్జిగా ఉంటే ఆ ఇన్ఛార్జి పదవి కూడా తీసేపించి మీరు అసెంబ్లీలో కూర్చున్నారు. మరి మీరు అయితే దళితులో మరి అగ్రవర్ణాలో మాకైతే అర్థం కావడం లేదు. ఇదైతే దీంతో పాటు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నిన్న వైసీపీ వాళ్ళను చేర్చుకున్నారని చెప్పేసి ఈయన కండువా వేసుకోలేదు. నువ్వు చూసావా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు మాట్లాడుతున్న కుటుంబం మొత్తానికి శివరామ గారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు, ఎంపీ టికెట్ ఇచ్చేశారు. ఆమె దయతో బైరెడ్డి గారి కృషితో నువ్వు గెలిచావు. లేకపోతే నువ్వు గాని నీ యజమాని గాని నిలబడితే ఓట్లు వేసే పరిస్థితుల్లో నందికొట్టు ప్రజలు లేరు. నువ్వు కేవలము తెలుగుదేశం పార్టీ గాలితో చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానంతో స్థానికంగా బైరెడ్డి గారి యొక్క కృషితో గాలిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గాలి ఎమ్మెల్యేలు. అది మర్చిపోయి ఇప్పుడు వాళ్ళనే అంటూ చూస్తాము, మా సత్తా ఏదో చూపిస్తాము. నీ సత్తా అల్లూరులో ఏవో అని అడిగే చెప్తాను. నుండి నీ యొక్క హక్కులను హరించి వేస్తా ఉంటే నీ సత్తా చూపించవు. ఎవరో కౌన్సిలర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నచ్చో లేదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చో వాళ్ళు పార్టీలో చేరితే నువ్వు సత్తా చూపిస్తావు. నిజంగా ప్రభుత్వం నీకు దండాన్ని ఇచ్చింది. దండాన్ని ఇచ్చింది నీ కోసమా లేకపోతే నీ యజమాని ఇంటికి కాపలాదారు ఉండడం కోసమా? నువ్వు ఆడ పెట్టేసి నువ్వు ఇంటికి పోయి పడుకుంటా ఉన్నావు. నీ హక్కులు ఇవి. మేమేమి నిన్ను ఎటగారంగా మాట్లాడంలా. నీ హక్కులు ఇవి. నీ ఇంటి నుంచి నువ్వు పరిపాలన కొనసాగించి నువ్వు నిజంగా సత్తా చూపి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంతోషపడతారు. నువ్వు సత్తా చూపించాల్సింది ఏంటంటే నిరుద్యోగ సమస్య ఉంది, దాన్ని పరిష్కరించడానికి సత్తా చూపించు. విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, దాన్ని పరిష్కరించడానికి సత్తా చూపించు. వ్యవసాయదారులకు రైతాంగం ఆత్మహత్య చేసుకుంటున్నారు, నీళ్లు లేకుండా పోతా ఉన్నాయి, వీటి గురించి నీ సత్తా చూపించు. మహిళలు ఎదుర్కొన్న సమస్యల గురించి నువ్వు పోరాడి సత్తా చూపించు. అప్పుడు నువ్వు సమాజం హర్షిస్తుంది. అది ఎవరి మీద